లక్షణం ఉండాలి నీతో. సత్య మార్గాన్ని ఎన్నుకునే లక్షణం ఉండాలి. ఏది పాపమో, ఏది బలహీనమో, ఏది ప్రమాదమో, ఏ వ్యక్తి సహవాసం ఇబ్బందో నీకు తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బరబ్బాని కోరుకోవడం ఎంత ప్రమాదమో, ఈ లోకంలో కొన్ని మంచి వ్యక్తులను విడిచిపెట్టేయడం, మంచి వ్యక్తులను వదిలేసుకోవడం, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులను వదిలేసుకోవడం కూడా అంతే ప్రమాదం. నువ్వు క్రీస్తుకు దూరమైనట్టే బైబిల్ చెబుతాను. నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు మంచి వ్యక్తులు, కలిగిన వ్యక్తులు నువ్వు వరకు విడిచిపెట్టే ఉంటావంటే క్రీస్తును నువ్వు విడిచిపెట్టినట్టే అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తాం. మహాపరిషుడు మీ వందనాలు, మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తాము. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను క్రీస్తుని కోరుకుంటారా, మీరు బరబ్బాని కోరుకుంటారంటే ఆనాటి సమాజం ప్రధాన యాజకులు, పెద్దలు మాకు క్రీస్తు అవసరం లేదన్నారు. ఇది ఎంత భయంకరమైన విషయం. అందుకంటే భయంకరమైన కన్న తల్లిదండ్రులను, భర్తను, లేకపోతే భార్యను, కుటుంబాలను, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఈరోజు కూడా కొంతమంది ఎన్నుకునే మార్గాలు పొరపాటు ఉన్నాయి. మేమైతే దేవుని ఎరిగిన వారంగా మంచిది ఎన్నుకునే మార్గం మాకు దయచేయండి. క్రీస్తు అనుబంధాన్ని, క్రీస్తు అనుసంధానాన్ని, క్రీస్తుని అనుసరించి మేము కూడా మంచి ఎన్నుకోవాలి. కానీ క్రీస్తుని మాత్రమే మేము ఎన్నుకోవాలి. కానీ వేరొక బరబ్బా లాంటి స్వభావాలు కానీ, బరబ్బాని కానీ మా జీవితంలో తప్పుడుగా ఎన్నుకునేటువంటి వివాహం మొదలుకొని, వ్యాపారం మొదలుకొని, దేవుల్లో కూడా నేను వేరొక దాన్ని ఎన్నుకోకుండా మంచి ఎన్నుకునే కృప మాకు దయచేయమని ఈ మాటల ద్వారా మాతో మాట్లాడాలని మేము స్తుతిస్తూ, ఈ మాట వారి హృదయాలకు చొచ్చుకుపోయినట్టుగా మీరు చేశారు. ఆ మాటలు విని నా ఎన్నిక ఎలా ఉంది వివాహంలో, నా ఎన్నిక ఎలా ఉంది నా కుటుంబంలో, నా ఎన్నిక ఎలా ఉంది, నేను మంచిగా ఎన్నుకుంటున్నాను లేదా అని వారు సరి చేసుకుని సరిదిద్దుకుని మంచిగా ఎన్నుకుంటున్నారో నీ బిడ్డలకు మంచి శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్నాను.